ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, ఈ 2 వారాలు కనిపించేసిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున శుభములను ఆహ్వానాన్ని తెలియజేయచ్చు. ఇంత చక్కటి అవకాశాన్ని తన యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ చక్కటి అవకాశం నాకు అనుగ్రహించినటువంటి సిఎస్ఐ నిజామాబాద్ పాస్టర్ ప్రెసిడెంట్ చార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ గురువులు రెవరెండ్ జి నిరంజన్ చంద్ర గురువు వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. అదే మాదిరిగా సహసేవకులైనటువంటి రెవరెండ్ రేవుడి స్కూల్ వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్, పెద్దలందరికీ, ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుడు సజీవంగా మన యొక్క పరిశుద్ధ పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించి ప్రాణాత్మ శరీరములతో దేవుని కనపరుచుటకు మనందరినీ ఆయత్తపరిచిన దేవునికి నిరంతరం స్తోత్రం కలుగుగాక. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఇటు వాక్య ధ్యానంలోకి ప్రవేశిస్తాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టి అంగీకారంగా చేయమని, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ స్వరం మాకు వినిపించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దక్షిణ ఇండియా సంఘం మేరకు అధ్యక్ష మండలం మనకిచ్చినటువంటి చక్కటి అంశాలను బట్టి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆదివారం మనము యూనిటీ సండే, ఐక్య ఆదివారంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా NCCI నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా, అదే మాదిరిగా దళిత్ లిబరేషన్, దళితుల విమోచన ఆదివారంగా ఈ దినాన్ని మనము సెలబ్రేట్ చేస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అధ్యక్ష మండలం మనకి ఇచ్చినటువంటి చక్కటి అంశము మంటి ఘటంలో మహదైశ్వర్యము. మంటి ఘటంలో మహదైశ్వర్యము, ట్రెజర్స్ ఇన్ క్లే జార్, ట్రెజర్స్ ఇన్ క్లే జార్ అనే అంశాన్ని ఈ దినము మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, దేవుడు మానవుని ఏదైనా వనంలో సృజించినప్పుడు ఆయనకు ఒక చక్కటి పేరు పెట్టినాడు. గుర్తుకుందా? ఏం పేరండి? కొత్త పేరు ఏమి తీసుకొస్తలేదు, ఆదాము అనే పేరు వచ్చింది. ఆదాము అనేటటువంటి మాట హీబ్రూలో అదామా అంటాం. అదామా అనగా గ్రౌండ్, నేల, భూమి, మట్టి అనే అర్థాన్ని ఇచ్చినటువంటి పదం అదామా. తెలుగులో మనము ఆదాము అని పిలుస్తాం, అంటే నేల నుండి చేయబడిన వాడు. అందుకే ఆయనను శపించినప్పుడు దేవుడు అంటాడు, ఏ నేల నుండి నీవు చేయబడ్డావో తిరిగి ఆ మట్టిలోకి నువ్వు వెళ్తావు, ఎందుకంటే నీవు మన్నే గనుక నీవు మన్నైపోవు. ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, ఈ దినము ఈ చక్కటి అంశము చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశం. మంటి ఘటంలో మహదైశ్వర్యము. మానవుడు మట్టి నుండి సృజించబడ్డాడు. సర్వసాధారణంగా మనం ఏమంటామంటే మానవుడు మట్టి, లేదంటే స్ట్రా, గడ్డి లాంటి వాడు, లేదంటే బుడగ లాంటి వాడు. ఈ అన్ని పర్యాయ పదాలు మనం ఉపయోగిస్తున్నాము. దాని వెనకాల కారణం ఏంటంటే మానవ శరీరము లేదా మానవ జీవితము క్షణికాలమైనది, కొద్ది కాలమైనది, అది పరిమితం గలది, అది తిరిగి క్షయమైపోతుంది అనే అర్థాలతో మనము రకరకాలుగా పర్యాయ పదాలు ఇచ్చి మాట్లాడుతూ ఉంటాము. ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, మన భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మతములు ఈ మానవ సృష్టికమాన్ని జ్ఞాపకం చేస్తూ మానవుడు ఏ రీతిగా సృష్టింపబడ్డాడు అంటే మానవుడు మట్టి నుండి చేయబడ్డాడు
లేదా రక్తం నుంచి చేయబడ్డాడు అనేటటువంటి వారి మత గ్రంథాలలో ఉన్నటువంటి సృష్టి క్రమాన్ని మనం చూస్తాం. మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మత విశ్వాసంలో కూడా పార్వతీదేవి గణేశుని ఎట్లా సృజించిందంటే మట్టి నుండి చేసింది అని వారి యొక్క మత గ్రంథాల్లో చూస్తాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ దే బిలీవ్ దట్ అందరూ కూడా మట్టి నుండి సృజించబడ్డారు. కనుక సాధారణంగా మనం ఇచ్చేటటువంటి విలువ మన శరీరములకు ఎంత అంటే చాలా తక్కువైనటువంటి విలువను మనం ఇస్తాం. శరీరము వ్యర్థమైంది, శరీరము మట్టితో సమానమైంది, శరీరము ఇదిగో మంటి ఘటము అనేటటువంటి ఆలోచనను మనం కలిగి ఉంటాము. కాబట్టి ఇదిగో ఈ అర్థం లేనటువంటిదిగా కొన్నిసార్లు మనం భావిస్తాం శరీరాన్ని, జీవితాన్ని. పరమార్థము ఇందులో అంతగా లేదన్నట్లుగా మనం భావిస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ఇలాంటి ఆలోచన ధోరణిని కలిగి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు కంటే 1000 సంవత్సరాల ముందు జన్మించినాడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ ఆయనను కొహెల్లెత్ అని పిలిచినారు. కొహెల్లెత్ అనగా టీచర్ ఆర్ ప్రీచర్. ఆయన బోధకుడు అయినాడు. ఆయన బోధకుడు మాత్రమే కాదు కానీ ఒక రాజు మాత్రమే కాదు కానీ అతని తండ్రి కూడా రాజు. అదే మాదిరిగా ఆయన చాలా జ్ఞానమును ఆర్జించినటువంటి వ్యక్తి. దాదాపు 3000 సామెతలు రచించినాడు. 1005 కీర్తనలు ఆయన రాసినాడు. బైబిల్లో 3 గ్రంథాలు ఆయన లిఖించినాడు. మహా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రసంగి, బోధకుడు, రాజు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించినాడు. ఆయన పరిశుద్ధ దేవుని మందిరాన్ని నిర్మించినాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన 700 మంది భార్యలను కలిగి 300 మంది ఉపపత్నులను కలిగినటువంటి వ్యక్తి. ఆయన తన యొక్క సుదీర్ఘమైనటువంటి జీవిత కాలంలో రాజుగా రాజరికము దానికి సంబంధించినటువంటి ఆ భోగభాగ్యాలను అనుభవించినటువంటి వ్యక్తిగా, జ్ఞాని, సమస్త జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వ్యక్తిగా, అదే మాదిరిగా దేవుడు దైవ సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన సుదీర్ఘమైనటువంటి జీవితంలో ఆయన ఇచ్చినటువంటి అర్థము, జీవితాన్ని గురించి లేదా శరీరాన్ని గురించి లేదా మానవుని గురించినటువంటి అర్థము ఆయన ఏమని ఇచ్చినాడంటే ఇట్స్ ఆల్ మీనింగ్లెస్ అండర్ ద సన్. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే సూర్యుని కింద అంతా శూన్యమే. ఎందుకు ఈయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు? ఒక రాజు, జ్ఞాని, దేవుని యొక్క మహాజ్ఞానము దీవెనగా పొందుతున్నటువంటి వ్యక్తి సూర్యుని కింద అంతా శూన్యమే అని ఎందుకు ఆయన అంటూ ఉన్నాడు? ఇది ఈ ప్రశ్నను మనం వేసుకుంటూ ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్టైల్. మొత్తం కూడా వ్యర్థమే, నిరర్ధకమే, నిష్ఫలమే. కాబట్టి ప్రియ దేవుని పరిశుద్ధ వారు, ఇదిగో 3వ వచనంలో మొదటి అధ్యాయం ఏమంటాడంటే సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగు లాభమేమి? ఏమి లేదు, సమస్తము వ్యర్థమే. దాని కింద వచనంలో 4వ వచనం ఏమిటంటే తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే నిలిచిచున్నది. మానవులందరూ గతిస్తారు. అదే మాదిరిగా ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చెవులకు తృప్తి లేదు, కన్నులకు తృప్తి లేదు. అదే మాదిరిగా ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనంలో దేవుడు మానవులకు ప్రయాసము బహు కఠినమైనదిగా ఇచ్చి ఉన్నాడు అంటాడు. మానవులు చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ పడినటువంటి కష్టము, ప్రయాసం అంతా కూడా చివరికి వ్యర్థమే. మళ్ళా దానికి ఇది వచ్చిన ఏమంటాడంటే విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. మానవ జీవితంలో ప్రతి అంశాన్ని ఆయన వివరిస్తున్నాడు. మానవ జీవితంలో ప్రతి భాగాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి తన అనుభవపూర్వకంగా ఆయన ఒక నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు.
అదే మాదిరిగా ఆయన ఏమంటున్నాడంటే ఆ 2వ అధ్యాయంలో వచనంలో, మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరు చూడవలనని తలచి ద్రాక్షారసము చేతనైన సుఖం కలుగునేమో అని, ఇండ్లు కట్టించుకున్నట వలన సుఖం కలుగునేమో అని, తోటలు నాటడం వలన సుఖము కలుగునేమో అని, చెరువులు తవ్వించడం వలన సుఖము కలుగునేమో అని, పనికత్తలను సంపాదించడం వలన సుఖము కలుగునేమో అని, అదే మాదిరిగా బహువిస్తారమైనటువంటి సంపద, వెండిని ఇదిగో బంగారమును సంపాదించుకొని ఇదిగో దానిని బట్టి సంతోషించుకుని అనుకొని, గాయకులను బహుమంది ఉత్పత్తులను సంపాదించుకున్నప్పటికీ ఇదిగో ఆయనకు సంతోషము, ఆయన జీవితానికి అర్థము ఆయన కనుగొనలేనటువంటి స్థితిలో ఆయనను మనం గమనిస్తాం. అదే మాదిరిగా ఆయన ఏమంటుంటే, నా కన్నులు ఆశించిన వాటిని నేను అభ్యంతరపరచలేదు, నా కన్నులకు ఏది ఇష్టమో అది నేను చేయడానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, ఆ కన్నులు చేయవలసిన వాటికి నేను సహకరించినాను, సంతోషకరమైనవి అనుభవించకుండా నా హృదయమును నేను నిర్బంధించలేదు. అనగా తన జీవితము దేనిని బట్టి సంతోషించుతున్నదో, ఎందులో ఆయనకు సంతోషం కలుగునో వెతుకుతూ తన జీవితకాలం అంతట్లో ఆ సంతోషాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నిటి వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతటియు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఇది. ఒక ఆర్డినరీ పర్సన్ని కానీ మాట్లాడుతున్నాడంటే పట్టించుకోమేము, కానీ ప్రతి దాన్ని తరచి చూచి వివరించి అనుభవించి ఎవరు కూడా అనుభవించలేనటువంటి సంపదలను, సుఖమును, భోగములను అనుభవించినటువంటి తర్వాత ఈయన చెప్తున్నటువంటి మాటలు, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగానే తను పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు. పిల్లల ఇట్లాంటి ఆలోచన చాలా సందర్భాల్లో మనకు వస్తుంటుంది. నా జీవితం అంతా అయిపోయింది, నేను వెనక చూసుకుంటే ఏముంది నాకంటే ఏం లేదు కదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాలు మనం ఆలోచన చేస్తాం, ఎంతో నా జీవితంలో కష్టపడ్డా ఇప్పుడు ఏం లేదు, తినడానికి భోజనం తప్ప. చాలా సందర్భాలు అంటుంటాను, ఇదిగో నేను నా జీవితం వ్యర్థమైపోయింది, నేను పడిన పాటు, నేను సంపాదించిన సంపద, నా పిల్లల సమస్తము వ్యర్థమే. ప్రియ దేవుని పరిశుద్ధ వల్ల ఇలాంటి మనస్తత్వాన్ని ఏమంటాం అంటే పెసిమిజం అంటాం, అంటే నిరాశవాదం. నిరాశ, నిస్పృహ కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. దీన్ని పెసిమిజం ఇస్ ద టెండెన్సీ టు సీ ద వర్స్ట్ ఇన్ థింగ్స్ అండ్ ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ పాసిబుల్ అవుట్కమ్. ఇలాంటి మనస్తత్వం ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లో కూడా ఏముందిలే, ఏమి లేదు అనే భావన. ఏదైనా మంచిది కలుగుతుందా, మంచిది వస్తుందా అంటే వారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే ఏమీ మంచిది రాదు, ఏమీ మంచిది కాదు, అంతా ఇట్లనే నిరాశవాదము. ఈ సొలొమోను, ఈ మహారాజు, ఈ జ్ఞాని తన జీవితకాలం అంతా తరచి చూచి అనుభవించిన తర్వాత ఆయన ఒక నిరాశ నిస్పృహలో ఆయన నెట్టివేయబడ్డాడు. ఎక్కడ కూడా ఆయనకి హోప్ లేదు, నిరీక్షణ లేదు, ఫేత్ లేదు, విశ్వాసం లేదు. ఆయన జీవితం ఎట్లా మారిపోయిందంటే పెసిమిస్ట్, ఆయన నిరాశ, ఏమి ఆయనకు హోప్లెస్నెస్, నిరీక్షణ అనేది ఏ పోషణ లేదు, విశ్వాసం అనేది ఫెయిత్లెస్నెస్ ఏమి కూడా ఆయనకు లేదు. ఎందుకు ఆ వ్యక్తి ఈ రీతిగా మారడానికి కారణమైంది అంటే, ప్రియ దేవుని వాళ్ళ మొదట సొలొమోను తన జ్ఞానమును ఆర్జించినప్పుడు ఆయన దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. హి వాస్ విత్ గాడ్. గొప్ప రిలేషన్షిప్ దేవుడితో ఆయనకు ఉండింది. కాబట్టి ఆయన జీవితము ఎంతో అర్థవంతంగా, ఆయన పనులు ఎంతో గొప్పగా కనపడ్డాయి. కానీ అట్ ది ఎండ్ ఆయన జీవితం ఎట్లా మారిపోయిందంటే నిరాశ. కారణం ఏంటి అంటే ఆయన తన చివరిలో దేవునితో సహవాసం లేదు కాబట్టి తను చేసే ప్రతి దాంట్లో సంతోషాన్ని, తనకున్నటువంటి ప్రతి దాంట్లో సుఖాన్ని ఆయన పొందుకోలేకపోయినాడు. ఈ దినము మన జీవితంలో కూడా అలాంటి స్థితిని మనం చూస్తాము.
దేవుడు కలిగి ఉంటే అది కొద్దిదైనా అందులో ఆయన సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కొద్ది జీవితమైన అందులో ఆయన పరిపూర్ణమైనటువంటి దీవెనను మనకిస్తాడు. ఇది ఆధ్యాత్మికతలో దేవుడితో మనకున్నటువంటి సహవాసంలో ఈ అనుభవాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని పరిశుద్ధ వారులారా, ఇది మనం నిరాశవాదంలో నుంచి ఆప్టిమిజం, ఆశావాదంలోనికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. వీఆర్ నాట్ మెంట్ టు లివ్ లైక్ పెసిమిస్ట్. ఏదో నిరాశతో బతకాల, దానికోసం మనం విలువలేదు. మనకు ఆశ ఉంది, మన ఆశ అది నిరీక్షణ. మనకు విశ్వాసం ఉంది, ఇదిగో మన విశ్వాసం క్రీస్తులో ఉంది. ఇదిగో మనము ఆశావాదులం, ఆప్టిమిస్ట్ మనము. ఇదిగో రానున్నటువంటి కాలంలో దేవుడు మనల్ని చక్కబరుస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి మనం ఉన్నదాంట్లో ఆయన సమృద్ధిని కలుగజేస్తాడు అనేటటువంటి గొప్ప ఆశతో, నిరీక్షణతో మన జీవితాలను మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ ఇది మనలో నిరాశావాదం ఉంటే దేవుని ఇతను వాక్యం ద్వారా నిన్ను ఆశావాదిగా, నిరీక్షణలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇవ్వబడిన చక్కటి వాక్య భాగాలను గమనిస్తే మీకా గ్రంథము 6వ అధ్యాయము 1-8 వచనాల్లో గమనిస్తే ఇక్కడ మీకా ప్రవక్త 8వ శతాబ్దపు ప్రవక్త. అస్సీరియా పరిపాలనలో ఈ మీకా ప్రవక్త ప్రవచనాలు చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇందులో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయుల గురించి 2 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి ఏంటంటే గాడ్స్ కాంట్రవర్సీ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులతో దేవుడికి ఉన్నటువంటి వివాదాలను ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో. రెండవదిగా గమనిస్తే గాడ్స్ రిక్వైర్మెంట్, దేవుడికి ఏ అవసరం ఉందో ఆ అవసరతను గురించి ఈ ప్రవక్త ప్రవచించడం ద్వారా ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని వాళ్ళారా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, మొదట సోషల్ కండిషన్ మనం చూస్తే సామాజికంగా వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే, వాళ్ళు దేవుని ప్రజలు కానీ దేవుని విడిచిపెట్టున్నారు. వారు దేవుని ప్రజలు, దేవుని విడిచిపెట్టున్నారు. రెండవది ఇతరమైనటువంటి దేవతలను అనుసరిస్తూ వారు జీవిస్తున్నారు. రెండవది ఎకనామికల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇదిగో ఆర్థిక పరమైనటువంటి దోపిడీ భయంకరంగా ఇశ్రాయేలు యొక్క సమాజంలో గమనిస్తాం. ఎంత దోపిడీ అంటే పేదవాడిగా చేస్తున్నారు. ధనవంతుడు పేదవాడి ఆస్తిని దోసుకుంటున్నాడు. ధనవంతుడు పేదవాడిని దాసునిగా, బానిసగా మార్చుకుంటున్నాడు. ఈ ధనవంతుడు ఈ పేదవాడిని చెప్పులతో కొనుక్కుంటున్నాడు. అదే మాదిరిగా ఈ ధనవంతుడు ఈ పేదవాడిని భయంకరంగా హింసిస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నాడు. మూడవది గమనిస్తే పొలిటికల్ ఆపరేషన్. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి ఇదిగో భయంకరంగా పేదవాళ్ళ పైన బలాత్కారం చేస్తూ ఉన్నారు. ఇదిగో బలాత్కారం చేస్తూ వారిని పీడిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏ రీతిగా ఆధ్యాత్మికత అక్కడ ఉందంటే, వారు బొత్తిగా దేవుని మర్చిపెట్టి ఇతర దేవతలకు బలులు అర్పించుట, ఇతరులకు ఇది పూజించుట అనేటటువంటి ఆచారంలోనికి వారు పోయినారు. ఇది ఎప్పుడు అంటే వారు చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత, దేవుని విడుదల వారి జీవితంలో అనుగ్రహింపబడిన తర్వాత, దేవుడు వారిని విడిపించినాడు, దేవుడు వారిని రక్షించినాడు, దేవుడు వారితో ఉన్నాడు అనే అనుభవపూర్వకమైనటువంటి జీవితంలో వచ్చిన తర్వాత తిరిగి వారు వారి భ్రష్ట జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా ఈ విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీ క్వశ్చన్ ఏంటి ఈ యొక్క వాక్య భాగం అంటే, వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ యూ? దేవుడు ఏమి కోరుతున్నాడు, దేవుడు ఏమి కోరుతున్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ 4 విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు, నేను నీ దేవుడినై ఉన్నాను, నిన్ను ఏ రీతిగా కాపాడుకుంటూ రక్షించుకుంటూ వచ్చినానో ఇదిగో చూడు. మొదటిది రిడెంప్షన్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తులో బానిసగా ఉన్నావు, ఐగుప్తులో భయంకరమైన హింసలు, శ్రమని కలిగింది. నీవు మొరపెడితే నేను నిన్ను విడిపించినాను. ఐగుప్తు బానిసత్వంలో నుంచి నేను నిన్ను విడిపించినాను. రెండవది ఇన్స్పైర్డ్ లీడర్షిప్. ఇదిగో నేను బలమైనటువంటి నాయకులను నీకు ఇచ్చి నీకు ఉపదేశాన్ని, మార్గాన్ని బోధించేటటువంటి వారిని నీ కొరకు నేను సిద్ధపరిచినాను. మోషే, అహరోను, మిరియాము, యెహోషువ వంటి ఇదిగో నాయకులను నేను మీకు ఇచ్చి వారి నాయకత్వంలో
మీరు జీవించవలసినటువంటి జీవిత విధానాన్ని ఇదిగో మీకు బోధించేటటువంటి నాయకులను నేను మీకు ఇచ్చినాను. మూడవది డెలివరెన్స్ ఫ్రమ్ ద స్కీమ్ ఆఫ్ బాలాక్ అండ్ బలాం. ఇదిగో మోయాబు దేశం గుండా మీరు వస్తుంటే ఇదిగో బిలాము ఇదిగో బాలాకు శపించమని చెప్పినప్పుడు ఆ శపించినటువంటి ఆ వచనాలను నేను ఆశీర్వచనాలుగా మార్చినాను. ఆ శాపము ఇశ్రాయేలు మీదకి రాకుండా నేను ఆ శాప వచనములను ఆశీర్వచనములుగా నేను మార్చినాను. నాలుగవది గమనిస్తే ఎంట్రన్స్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇదిగో ఏదైతే వాగ్దానం భూమి ఉందో, ఏదైతే నీ పుత్రులకు ఇస్తానని చెప్పినానో ఆ భూమిని నేను నీకు ఇదిగో ఈవిగా స్వతంత్రించుకోవడానికి ఇచ్చాను. ఇన్ని రీతులుగా నేను నిన్ను ఆశీర్వదించి ఇదిగో ఈ స్థలాన్ని నిన్ను రప్పించి నిన్ను దీవెనకరంగా నిలబెడితే తిరిగి నీవు భ్రష్టత్వంలోనికి పోవడం, తిరిగి నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు విడిచిపెట్టడం, తిరిగి నీ దేవునికి వ్యతిరేకంగా నీవు జీవించి ఇదిగో నీ ప్రజలను నీకు బానిసలుగా చేసుకున్నటువంటి ఈ స్థితిని ఇదిగో నేను నిన్ను ఖండిస్తూ నీ మీదకి ఉగ్రతను తీసుకొని రాబోతున్నాను అని మీకా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దిన మనము దళిత లిబరేషన్ సండేగా మనం ఈ దినం ఆచరిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఇదిగో అనేక సంవత్సరాలుగా ఇదిగో దళితులు అనగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అణచివేయబడుతున్నటువంటి ప్రజలు ఇదిగో వారి హక్కును ఇదిగో పొందుకోలేక స్వాతంత్రాన్ని అనుభవించలేనటువంటి ప్రజ ఇదిగో మన దేశంలో అనేక సంవత్సరాలుగా ఇప్పటికీ అణచివేయబడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. పొలిటికల్ అప్రెషన్, ఎకనామికల్ అప్రెషన్, ఇదిగో అదే రీతిగా రిలీజియస్ అప్రెషన్, ఫ్రీడమ్, దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ దెమ్. ఏ రీతిగా దేనికి నోచుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో ప్రతి సందర్భంలో అణచివేయబడ్డం గమనిస్తాం. ఇంత మోడర్నైజ్గా మనం ఉన్నాం. 2020 ఇదిగో కంప్యూటర్ యుగం అంటాం. చాలా గొప్పగా అన్నింటినీ టెక్నాలజీ అన్నింటినీ అందుబాటులో చేసుకొని గ్లోబలైజేషన్ లో మనం జీవిస్తున్నాం. ఈ సందర్భంలో కూడా ఒక దళితుడు చెప్పులేసుకుంటే చంపినటువంటి పరిస్థితి చూస్తాం. ఒక దళితుడు గుర్రం మీదకి స్వారీ చేస్తుంటే చంపేసినటువంటి పరిస్థితి చూస్తాం. ఒక దళితుడు ఇదిగో వేరే వారిని వివాహం వేసుకోవడం ద్వారా వారిని చంపినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒక దళితుడు స్వతంత్రంగా తన స్వేచ్ఛను పొందుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నేటికి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే అణచివేయబడుతూ ఉంటుందో అక్కడ దేవుని కృప విస్తరింపబడుతూ ఉంటుంది. ఎక్కడైతే అణగారినటువంటి ప్రజలు ఉంటారో అణగారిన ప్రజలకు దేవుడు ఆశాజ్యోతిగా ఆయన వారి పక్షాన నిలబడతాడు. ఈ దినము సంఘము, ఈ దినము మిషన్, ఈ దినము అణగారినటువంటి ప్రజలకు చేయుతను ఇచ్చినటువంటిదిగా ఇదిగో దేవుని యొక్క గొప్ప సవార్థీకరణ, ఇదిగో గొప్ప మార్పును తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఈ దినము మీకా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు ఈ దినం అణచివేయబడుతున్నటువంటి ఇదిగో అణచివేస్తున్నటువంటి ప్రజలు వారికి దేవుడు అందిస్తున్నటువంటి ఈ మాటలని జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాయా, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చున్నది కాబట్టి ఇదిగో మీరు గుర్తించండి. మీకా ఇన్వైట్స్ ద పీపుల్ టు అక్నాలెడ్జ్ గాడ్స్ కర్స్. ఇక దేవుడి యొక్క శాపం రాబోతుంది, జాగ్రత్త సుమి. మీరు వెళ్ళి దేవునితో సమాధాన పడండి. మీరు వెళ్ళి దేవునితో సమాధాన పడండి. దేవునితో సమాధాన పడండి. ఎట్లా దేవునితో సమాధాన పడతాం? మనం ఎట్లా దేవునితో సంధి ఏర్పాటు చేసుకుంటాం? శ్రీయేసు దేవనామ సంకీర్తనము గట్టిగా చెప్పండి సార్. మనే స్వామికి ఎట్లా దేవునితో సంధి చేసుకుంటాం? ఎట్లా దేవునితో సమాధానం చేసుకుంటాం? ఎట్లా చేసుకోగలుగుతాం అమ్మా? ఇక అదే నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుంటే చాలు, వాక్యం చదువుకుంటే చాలు, అంత అయిపోతుంది. దేవుడిగా ఇస్తాడు మొత్తం అనేటువంటి బోధ చేస్తుంటారు కాబట్టి ఆ బోధలోనే మనం లీనమైపోయాం. ప్రార్థన చేసుకుంటే నీకు కావాల్సిన ఇస్తుండొచ్చు, కానీ దేవుని నువ్వు ఎట్లా సమాధానపరుస్తావు? ఇశ్రాయేలు ప్రజలు 3 అనుకున్నారు. ఒకటి ఏంటంటే బర్న్ట్ ఆఫరింగ్స్. ఏదైతే అర్పణలు ఉన్నాయో అవి దేవునికి ఇస్తాము. ఏం అర్పణ అంటే ఏడాది దూడలను. లేవికాండం 22-27 వచనంలో
ఉన్నటువంటి మాటలు ఏంటిది? ఇదిగో ఈ బలి అర్పణను తీసుకొని వచ్చి దేవునికి అర్పించి దేవునితో సమాధానపడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? ఇదిగో ఈ బర్న్ట్ ఆఫరింగ్స్ ఇస్తాము, ఇచ్చి దేవునితో మేము సమాధాన పడతాము. నీ యొక్క బలి అర్పణలు ఎవరికి కావాలా? దేవుడు దానిని అంగీకరించడం లేదు. రెండవది ఏమంటారంటే ప్రపోజల్ ఆఫరింగ్ ఆఫ్ మేల్ షీప్, మచ్చలేని గొర్రె పిల్లను ఇదిగో దేవునికి అర్పించి ఇదిగో దేవునితో సమాధాన పడతాం. లేవి 5వ అధ్యాయం 15వ వచనంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి అర్పణల ప్రకారం మేము దేవునికి ఇస్తాం, ఇచ్చి దేవునితో సమాధాన పడతాం. లేదు సుమి, లావిష్ ఆఫరింగ్స్, ఇదిగో చాలా గొప్ప అయినటువంటి బహుమానాలు దేవునికి ఇస్తాం. వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలాన్ని ఇదిగో మేము దేవునికి ఇచ్చి దేవునితో ఇదిగో సమాధాన పడతాం. దేవుడు ఆ అర్పణను కూడా అంగీకరించలేదు. అదేమంటారంటే షల్ ఐ గివ్ మై ఫస్ట్ బార్న్ ఫర్ మై డిసొబీడియన్స్, ఇదిగో నా అవిధేయతను బట్టి నా ప్రథమ ఫలాన్ని నేను నీకు ఇస్తా, నా కుమారుని బలిగా అర్పిస్తా. ప్రియ దేవుని వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా మారిపోయారంటే అది అన్య ఆచారము, కుమారులను లేదా వారి ప్రథమ సంతానాన్ని బలిగా అర్పించడం. కాబట్టి ప్రథమ సంతానాన్ని బలిగా అర్పించి దేవునితో మేము సమాధాన పడతాం. ప్రియ దేవుని వాళ్ళ లేవికాండం 18వ అధ్యాయం 21వ వచనంలోను 20వ అధ్యాయం 2 నుంచి 5 వచనం నుంచి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలోను దేవుడు ఈ అర్పణలను లేదా ఈ హ్యూమన్ సాక్రిఫైజెస్ ని ఆయన ఖండించినాడు. ఆయన ఒప్పుకోలేదు. కనుక వీరు ఏమంటున్నారంటే దేవుని సంతోషపరచడానికి ఇదిగో హ్యూమన్ సాక్రిఫైస్ మేము ఇచ్చి దేవునితో సమాధాన పడతాం. ఇవన్నీ దేవుని సంతోషపరచడానికి, ఇవన్నీ మనం ఇవ్వగలుగుతామా? ఇప్పుడు చెప్పండి, దేనితో సమాధాన పడతారు? మళ్ళా ప్రార్థన, మళ్ళీ వాక్యం మీద ప్రభునందు ప్రియ దేవుని పరిస్థితి వల్ల ఇదిగో దాని కింద 8వ వచనంలో చెప్తాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. మళ్ళీ ఇది తెలిసినాక కూడా ప్రార్థన వాక్యమే అంటున్నాను. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఏం చేయాలా? డూ జస్టిస్, న్యాయంగా నడుచుకుంటాయు. మిస్పాత్ అనేటటువంటి మాట హీబ్రూలో వాడుతుంది. మిస్పాత్ అంటే బ్రింగ్ పీపుల్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యాహ్వే అండ్ ఈచ్ అదర్. నువ్వు ప్రజలను ఎట్లా అంటే ప్రజలతో సంధి నువ్వు చేసుకొని అట్లా దేవుడితో కూడా నీవు సమాధాన పడాలి. ఒక మంచి రైట్ రిలేషన్షిప్ లో నీవు ఉండాలి, దాని అర్థం. కాబట్టి ఏమంటున్నా? మొదట న్యాయంగా నడుచుకుంటాయు. ఎవరి పట్ల న్యాయంగా నీతిగా నడుచుకోవాలా? కన్సిడరేషన్, స్పెషల్ కన్సిడరేషన్ ఫర్ విడోస్, ఆర్ఫన్స్ అండ్ వల్నరబుల్ పీపుల్. ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఎవరైతే ఇదిగో అనాథలుగా ఉన్నారో, ఎవరైతే బీదలుగా ఉన్నారో, ఎవరైతే ఇదిగో దేనికి నోచుకోలేనటువంటి వారు ఉన్నారో వారి విషయంలో నీవు న్యాయంగా ప్రవర్తించు. వారి విషయంలో ఇదిగో నీవు నీ యొక్క ధర్మాన్ని నిర్వర్తించు. మొదటిది ప్రార్థన చేస్తారా? మదర్ తెరీసా అందుకే అన్నదేమో, ప్రార్థించే పెదవుల కన్నా డూ జస్టిస్ ఇస్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ కదా. రెండవది ఏమంటుందంటే లవ్ మెర్సీ, కనికరమును ప్రేమించుటయు. హెసేడ్ అనే హీబ్రూ మాట అంటే మెర్సీ కనికరం, అగాపే అనేటటువంటి గ్రీక్ మాట ప్రేమించడం అంటే దేవుని దైవికమైనటువంటి ప్రేమతో నీవు కనికరము, దయ, ప్రేమ కలిగి జీవించు. దేవుని ప్రేమతో నీవు జీవించు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అబ్బా అంటున్నాం కదా, అయ్యో పాపం అంటున్నాం. ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే నాకెంత ప్రేమ ఉంది, నాకెంత దయ, నాకెంత జాలి, నాకెంత కరుణ, ఫీలింగ్ ఎంత ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఏం చేయము, ఆ ఫీలింగ్ మనలో పెట్టుకొని ఆ ఫీల్డ్ మనం చూసుకొని అబ్బా నేను ఎంత జాలి, నాకు ఎంత దయ, నాకు ఎంత కరుణ, ఏదైనా చూస్తే తట్టుకోలేము మాత్రమే, కానీ ఏం చేయలేవు నువ్వు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? లవ్ మెర్సీ, కనికరమును ప్రేమించి ఆ కనికరాన్ని నీవు కనపరచు. ఇన్ యాక్షన్, క్రియాపూర్వకంగా కనపరచుట. ఇదిగో
దేవుడి దాన్ని కోరుతున్నాడు. ప్రార్థన చేస్తామా లేదంటే కనికరం ప్రేమిస్తామా? సంఘం ఇంకా ప్రార్థన చేసే దగ్గరనే ఉంది, పరలోక ప్రార్థన దగ్గరనే ఆగిపోయినప్పుడు. ఆత్మలో ప్రార్థించడం ఉన్నది, ఆత్మీయ వరాలతో ప్రార్థించడం ఉన్నది, కానీ మనం ఇంకా పరలోక ప్రార్థనలోనే మిగిలిపోయి పరలోక ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదిగో మూడవది ఏమంటుందంటే వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్. ఇదిగో దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించము. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించము అంటే ఇదిగో వి మస్ట్ అలౌ గాడ్ టు లీడ్ us. దేవుని మన జీవితంలో కాపాడించి నడిపించు దేవా మనల్ని అని మన జీవితాలు దేవునికి అర్పించేటటువంటి ఆ దీనత్వము ఇదిగో మనం కలిగి ఉండాలంటాడు. సెల్ఫ్ గివింగ్, సంపూర్ణంగా నీకు దేవునికి ఇచ్చేసేయి. సెల్ఫ్ సాక్రిఫైస్, అర్పించుకుని నీవే. పైసలు ఇచ్చుడు కాదు, బలు అర్పించుడు కాదు, ప్రథమ ఇచ్చుడు కాదు, నిన్ను నీవే దేవునికి ఒక సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అదే మాదిరిగా సెల్ఫ్ ఎంప్టీ, నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. నీ గర్వము, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా ఖాళీ చేసుకొని దేవుడిని నీ హృదయంలో నింపుకోవాలా అనేటటువంటి ఈ విషయాలు తెలియజేస్తూ ఇదిగో నీతిగా న్యాయం కనపరుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇది ನಮ್ಮ క్రైస్తవ జీవితంలో ఉత్తమమైనది ఏంటిదంటే ఏమంటాం? ప్రార్థన లేదు సుమి. క్రైస్తవ జీవితంలో ఉత్తమమైనది ఏంటిది? న్యాయంగా నడుచుకుంటాయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి దేవుని డెకలాగ్స్ అంటే 10 ఆజ్ఞల్ని డెకలాగ్స్ అంటాం. మొదటి 4 ఆజ్ఞలేమో దేవుడికి మనిషికి, తర్వాత ఆజ్ఞలు మనిషికి. ఇందులో కూడా నువ్వు దేవుడితో సమాధానం పడి ఉండాలా, తర్వాత మనుషులను ప్రేమించి మనుషులతో సమాధానం పడాలా. ఇదే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. పాల్ ఫ్రయర్ అనేటటువంటి ఒక పండితుడు ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటే వాక్ హంబ్లీ విల్ లీడ్ us టు ద రెస్టరేషన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. నీవు దీన మనసు కలిగి దేవుని ఎదుట నీవు జీవిస్తే అది ఏదైతే దేవుని స్వరూపము ఏదైనా తోటలో పోయిందో అది ఇప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుని యొక్క స్వరూపం గుణలక్షణాలు పోయినాయో, వెన్ యూ వాక్ హంబ్లీ విత్ గాడ్, తిరిగి ఆ స్వరూపము దేవుని కలిగి చేస్తాడంటే ఒకటి. రెండోది ఏమంటాడంటే అండ్ వి ఆల్ బికమ్ ఏజెంట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్. తర్వాత మనం ఏమైతామంటే ప్రపంచాన్ని మార్చేటటువంటి వారంగా మార్చబడతాం. ఎప్పుడు? ఒకటే ఒక అధ్యాయం పట్టుకొని గాంధీ మహాత్ముడు అంటే 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా పట్టుకొని గాంధీ మహాత్ముడు ఈ పోరాటం చేసి అహింసతో భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది అనేది ఎంత వాస్తవమో, ఇది నువ్వు దేవుడితో దీన మనసు కలిగి నడిచినప్పుడు ప్రపంచాన్ని మార్చగలుగుతాం. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ఇదిగో దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయు, నీతిగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు. ఇదే కదా ఇదిగో లోకమును మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలు. ప్రభునందు ప్రియులారా, ఇది ఈ విషయాలు ప్రభు మనలో ఆలోచించినారు. ఇది ఎవరిని ట్రాన్స్ఫార్మ్ చేయాలా? అన్యాయస్తుల విషయంలో మనము న్యాయంగా, దీనుల విషయంలో కనికరము, ఇది అనగారుతున్నటువంటి ప్రజలకు చేయుట. ఇవన్నీ వదిలిపెట్టి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు చాలా భక్తి ఉంది, ఎవరికి కావాలని భక్తి? నేను బైబిల్ వాక్యం బాగా చదువుతున్నాను, నాకు బైబిల్లో చాలా జ్ఞానం ఉంది, ఎవరికి పనికి వస్తుంది? సమాజానికి మేలుకరంగా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి సమాజానికి దీవెనగా నేను పెడితే నీకే దీవెనగా లేనటువంటి దైవికతలు మనం నడవడానికి ఇష్టపడుతున్నాము. మన వలన సమాజము మేలును, లాభాన్ని పొందుకునేటటువంటి వారంగా దేవుడి మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండాలి. మనం వింటుంటాం, చాలాసార్లు వదిలేస్తుంటాం. ఇట్లా నేను నాలుగు ఒక అయ్యగారు బాగా చెప్తుంటారు. మేము ఏమనుకుంటామంటే మేము ఏం చెప్పినాం మస్తు చెప్తున్నాం, సంఘం కూడా మాకు బాగా వింటున్నాం అనుకుంటాం. అట్లనే ఒకరోజు నాలాంటి ఒక అయ్యగారు బాగా వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తుంటే అందరూ మంచిగా ఉన్నారంట. అయిపోయినాక ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందంట. ఏం అనౌన్స్మెంట్ అంటే మనం కొత్త చర్చ్ కడుతున్నాము కాబట్టి కొత్త చర్చ్ కోసము ఫండ్ రైజ్ చేస్తున్నాము. ఎవరైనా
ఇవ్వదలుచుకుంటే మీ డొనేషన్స్ ఇవ్వండి అన్నారు అని చెప్తుంటే ఇక టైం ఇచ్చిన అందరికీ ఆలోచన చేసుకుంటే ఆలోచన చేస్తున్నారు. తర్వాత ఒక ఆయన అక్కడ ఎక్కడో నిద్రలో పండుకొని ఉండడం మంచిగా అయ్యగారు చెప్తుంటే సడన్ ఒక ఆయన పక్కన లేపుతుంది. అయ్యా లేవు ఏమైందంటే ఎవరు ఇస్తారు ఎవరు లేవండి అనగానే ఆయన పక్కన లేచుంటారు. లేచి నిలబడితే పాస్టర్ గారికి సంతోషం కలిగింది. ఇంతసేపు అనౌన్స్మెంట్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆయన ఒక్కరైనా రెస్పాండ్ అయ్యింది. ఆయన ఒక్కరైనా లేచి గట్టిగా సభలు కొట్టున్నాడు కానీ గట్టిగా సభలు కొట్టి నాకు అర్థం వాళ్ళు ఎందుకు సభలు కొడుతారు లేవు నేను మాట ఒకటే ఉన్నాడు లేచి. తర్వాత మళ్ళీ అయ్యారు చెప్తున్నాడు ఏమనంటే కొత్త చర్చ్ కోసం మనం అడిగితే ₹1,00,000 డొనేషన్ ఇదిగో ఈయన ఇస్తాను ఒక్కడు లేచిన మన సంఘం మళ్ళీ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టుకున్నాడు కానీ ఫెయింట్ అయ్యి అన్న పడిపోయినట్టు. చాలా సందర్భాల్లో మనము అంటే వాక్యాన్ని వినడానికి ఇష్టపడతాము, విన్న తర్వాత ఫెయింట్ అయి కింద పడిపోతాము. ఆ తర్వాత మళ్ళీ ఏం అలవాటు అవుతుందంటే ప్రార్థన, కొత్త ప్రార్థన అలవాటు పరలోక ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వస్తుంటుంది ఇక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ కనికరము, న్యాయము, దీన మనస్సు వీటి యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నిటి యొక్క సారాంశం యేసుక్రీస్తును ఆ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా వచ్చి అడుగుతున్నాడు, అయ్యా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ధర్మశాస్త్రం గురించి, నువ్వు ఒక జస్ట్ చెప్పు ఏంటిది అంటే, నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ ఆత్మ బలము శక్తి చేత నేను ప్రేమించగలను నిన్ను వలే. ఈ రెండే చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని కాకుండా నువ్వు ఏది చేసినా దేవుణ్ణి సంతృప్తి పరచలేవు, సంతోషపరచలేవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 5 వచనాల్లో మనం గమనిస్తాము. ఇక్కడ ఐక్యాధ్వర్యంగా జరిగించుకుంటున్నటువంటి మనము కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించినాడు. ఈ కొరింథీ సంఘాన్ని స్థాపించి అందులో చక్కటి నాయకులను ఆయన నియమించి చక్కగా సంఘము బలపడుతుండని గమనిస్తాం. అందులోనే అబద్ధ బోధకులు కొందరు ఆ సంఘంలోనికి ప్రవేశించినారు. ప్రవేశించి వారు అనేకమైనటువంటి హెరసి విమతాలను తీసుకొని వచ్చి అనేకమైనటువంటి విభేదాలను వారు కలిగిస్తున్నారు. వారు ఎట్లా తయారైనారంటే సంఘము ఈ అబద్ధ బోధకులను నమ్మేసింది. వారు నిజమైనటువంటి బోధకులు, వారు నిజంగా దేవుని ప్రజలు. ఎంతగా నమ్మిందంటే వాళ్ళ పాస్టర్ ఎవరంటే వాళ్ళ పాస్టర్ అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైనటువంటి పౌలు కంటే కూడా వీళ్ళకి వచ్చిన కొత్త పాస్టర్ పౌలు అంటే ఆయన లేకపోయినా సరే మాకు కొత్త పాస్టరే కావాలి, ప్రార్థన చేయాలి అపోస్తలుడైన పౌలు లేదు మాకు కొత్త పాస్టర్ కావాలి అంటే ఈ అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సంఘమును నమ్మించి వారి యొక్క బోధలను సంఘంలో విస్తరింపజేసి ఇదిగో ఈ సంఘాన్ని పాడు చేయడానికి పూనుకున్నారు. అందులో జరిగినటువంటిది సంఘము విభజింపబడింది. 3-4 గ్రూపులు అయిపోయినాయి. ఒకళ్ళు ఏమంటారంటే నేను పౌలు సంబంధించినటువంటి, ఇంకొక అంటాడు నేను అపోలోకు, మళ్ళీ ఇంకొక అంటాడు నేను పలానా వాళ్ళకి సంబంధించిన. సంఘంలో విభేదాలు, సంఘంలో భేదాలు. ప్రియ దేవుని పరిశుద్ధ వాళ్ళారా, ఇదిగో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవి మాత్రమే కాదు కానీ ఎట్లా వారి ఆధ్యాత్మిక జీవితం మారిపోయిందంటే అవిశ్వాసులు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అవిశ్వాసులతో జీవించడం స్టార్ట్ చేసినారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసి అపోస్తలుడైన పౌలు పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే పౌలును కొట్టడం ప్రారంభించినారు, పౌలును హింసించడం, ఆయన తరిమివేయడం, ఆయన భయంకరంగా శ్రమలకు గురి చేయడం, నిజంగా నీవు అపోస్తలుడైనా నీ బోధ కరెక్టేనా అనేటటువంటి ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది ఇలాంటి పరిస్థితి మన సంఘంలో మనం చూడగలుగుతాం. ఈ స్థాపించబడి కొనసాగిస్తున్నటువంటి ఈ సంఘంలో, మన సంఘంలో ఉన్నటువంటి బోధ కాకుండా ఇతరమైనటువంటి బోధల వైపు ఆకర్షింపబడతాం. ఇతరమైనటువంటి కరిస్మాటిక్ ప్రీచింగ్ వైపు పోయి ఈరోజు నీకు ఏదో కలుగుతుంది అనేటటువంటి మాటలు వినాలా, అక్కడ తృప్తి కలుగుతుంది. ఈరోజు నీకు ఏదో జరుగుతుంది, చేసేవాడు దేవుడే, ఇచ్చేవాడు దేవుడే. ఆయన నిజంగా హృదయపూర్వకంగా అడుగువానికి
ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కానీ మనము ఇదిగో నానా రకాల మార్గంలో మనం వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఇప్పుడు మేము ఏదైతే సువార్త ప్రకటించినామో ఆ సువార్త మాది కాదు. మేము ఏదైతే ఇదిగో ఆ సువార్తను మేము మీ దగ్గరకు మోసుకొని వచ్చినామో అది దేవుని సువార్త అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక అది దేవునితో ఉన్నట్లు మంటి ఘటంలో దేవుడు ఇదిగో ఐశ్వర్యము మాకు కలుగజేసెను. మంటి ఘటంలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యం మనకుంది? ఇదిగో ఈ లోకమును వెలిగించేటటువంటి ఐశ్వర్యం మనకుంది. ఈ లోకాన్ని వెలిగించేటటువంటి ఇదిగో శక్తిని దేవుడు మాకు ఇచ్చినాడు. ఇదిగో ఆ వెలుగును మేము మీకు పంచి ఉన్నాము. రెండవది, ఈ మంటి ఘటంలో ఇదిగో ఐశ్వర్యం కలదు. ఏంటి ఐశ్వర్యం అంటే, ఈ ఐశ్వర్యము యేసుక్రీస్తును గురించినటువంటి మహిమ సువార్త, దేవుని యొక్క మహిమ సువార్త ఇదిగో మంటి ఘటంలో దేవుడు మాకు అనుగ్రహించినాడు. దానిని మేము మీకు ప్రకటించినాము. ఇదిగో ఈ గొప్ప పునరుత్థాన శక్తిని ఇదిగో ఈ మంటి ఘటంలో దేవుడు అనుభవించటకు ఇచ్చినాడు. వాటిని మేము మీకు ఇచ్చినాము. కాబట్టి మంటి ఘటంలో ఇదిగో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే అక్కడ ఆ యొక్క ఉదాహరణను చెప్తూ పౌలు ఈ విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, మిద్యానీయులు అమాలేకీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినారు. వాళ్ళు చాలా మంది జనం ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు 300 మంది ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైంది ఏంటంటే, మా పని అయిపోయింది, ఈరోజు ఏదో ఒకలాగా మేమైతే ఓడిపోతాం, ఇక మమ్మల్ని కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. దేవుడు యెహోషువతో మాట్లాడి యెహోషువకి ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే, కుండలు పట్టుకోండి, అందులో దీపం పెట్టింది, 3 గుంపులుగా రండి. ఆ 3 గ్రూపులు అయిన తర్వాత మనము మిద్యానీయులు అమాలేకీయులు ఉన్నటువంటి ఆ స్థలంలోనికి పోదాం. నేను ఎప్పుడైతే బూర ఊదుతానో మీరు ఆ కుండలను పగలగొట్టండి. ఆ కుండలను పగలగొట్టి అందులో దీపాన్ని పైకెత్తండి అనగానే ఎప్పుడైతే ఈ 3 గ్రూపులు దగ్గర పోతున్నాయో అప్పుడు యెహోషువ బూర ఊదగానే ఆ కుండలు వలగొట్టినారు. కుండలు వలగొట్టి పెద్ద సౌండ్ వచ్చింది 3 వైపుల నుంచి. అట్లనే లైట్ పైకి ఎత్తినారు. పైకెత్తగానే ఆ దూరంలో నుంచి చూస్తున్నటువంటి మిద్యానీయులు అమాలేకీయులు, అయ్యో ఇశ్రాయేలీయులు బహు సైన్యంతో మన మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇది అర్థం కాక అయోమయంలో ఎవరిని చంపుతున్నారో అర్థం కాక వారిని చంపుకొని వారు చచ్చిపోయినారు. ఆ మంటి ఘటంలో మహదైశ్వర్యాన్ని ఇదిగో దేవుడు యెహోషువకు ఇచ్చి వారందరూ దాన్ని కలిగి ఉండడం ద్వారా ఇదిగో ఆ మిద్యానీయులు అమాలేకీయులు ఆ యొక్క చర్యకు భయపడిపోయినారు. ఈ దినము దేవుడు మన శరీరంలో, ఈ మట్టి శరీరంలో తన మహిమైశ్వర్యాన్ని మనకు ఉంచి ఉన్నాడు. ఈ మహిమైశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఇదిగో దాన్ని మనం ఏం చేయాలంటే దినము పలగొట్టాలి. దాన్ని మనం పలగొట్టినప్పుడు ఈ మంటి ఘటంలో మహిమైశ్వర్యాన్ని మనం చూడగలుగుతాం. ఒక పండితుడు చాలా మంచి మాట అంటాడు. ఏమిటంటే, ద కంటైనర్ డస్ నాట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ కంటెంట్. ఏదైతే ఒక నిల్వ ఉంచినటువంటి బాక్స్ కానీ ఏదైనా ఉంటుందో అందులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు కూడా చూపించదు. మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక అట్ట బాక్స్ వస్తుంది, లోపల అట్టనే ఉంటుందా? శ్రేష్టమైన విలువైనటువంటి వస్తువు ఉంటుంది. మనం కూడా అంటే ఈ మంటి ఘటంలో దేవుడు తన యొక్క మహదైశ్వర్యాన్ని ఆయన ఉంచినాడు. ఎప్పుడు మనం దాన్ని కనుగొనగలమంటే పగలగొట్టినప్పుడు, అది పగిలినప్పుడు అందులోని దేవుని మహిమైశ్వర్యము ఇదిగో లోకానికి వెల్లడి చేయబడుతుంది. ఎట్లా పగలగొట్టగలుగుతాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో మేము శ్రమ పడుచున్నాము, మేము అపాయంలో ఉన్నాము, మేము తరమపడుచున్నాము, మేము దిక్కులేని వారిగా చేయబడ్డాము, మేము పడద్రోయబడ్డాము. కుండ ఇంత 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 పగలగొట్టబడుచు శ్రమ అనేటటువంటి దాని ద్వారా ఆ కుండ పగలగొట్టబడిన తర్వాత ఆ కుండలో నుంచి ఏమొస్తుంది? దేవుని మహదైశ్వర్యము ఇదిగో అనుగ్రహించబడుతుంది. ఈ దినం శ్రమలు మనము దేవునిలో నిలిచి ఉన్నామనడానికి సూచన. ఎవరికైనా శోధన వస్తలేవా?
శోధనలు వస్తలేమో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, సంతోషపడతారు. కష్టములు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కష్టాలు వస్తలేమా? వస్తలేమంటే చెప్పండి. దేవుడితో నడుస్తున్నప్పుడు శోధన, శ్రమ, ఆయాసము, ఇబ్బంది కలుగుతుందా? కలుగుతుంటే మీరు ప్రాణంతో ఉన్నారు, కలుగుతుంటే మీరు బ్రతికే ఉన్నారు. కలగకపోతే మీరు జీవించుచున్నారు కానీ మృతులే. ఇదిగో మనం శోధింపబడుతున్నాం, శోధన వస్తుంది, సంతోషం, మనం బ్రతికున్నాం. ఆయాసం, కష్టం వస్తుంది, సంతోషం, మనం బ్రతికున్నాం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ప్రభు నామమును బట్టి ఇదిగో మనం ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నాం, చచ్చిపోలేదు. జీవించుచున్నాం అన్న పేరు మాత్రమే, కానీ శ్రమ లేదు, శోధన లేదు, ఇబ్బంది లేదు, ఆత్మీయంగా ఏం పరేషాన్ లేదు అంటే నీవు మృతుడవే. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారు, ఈ దినము శ్రమలు మనలను దేవుని యొక్క అద్భుతాలు వివరించే వారిగా నిలబెడతాయి. ఒక పండితుడు ఏమన్నంటే, గాడ్ chose to use us his clay pot because he wishes to display his power and his glory through our weakness and brokenness. దేవుడు మనల్ని ఒక పాత్రలుగా ఉంచినాడు. ఇదిగో ఎందుకు మట్టి గడ్డలుగా దేవుడు మనల్ని ఉంచినాడంటే, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము ఈ లోకంలో వెల్లడి చేయడానికి, మన యొక్క బలహీనత ద్వారా, మన యొక్క బ్రోకెన్నెస్, ఇదిగో విరవబడినటువంటి ఆ స్థితిలో ఉండడం ద్వారా దేవుని యొక్క మహిమ ఆ కుండ వాయుతోనే వెలుగెట్లు వచ్చిందో, శ్రమలు, ఇబ్బందులు మనలను దేవుని యొక్క మహిమను ఈ లోకంలో కనపరిచే సాధనాలుగా నిలబెడతాయని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినం ప్రభునందు ప్రియ దేవుని వాళ్ళ మీ దినము శ్రమ ఎందుకు అంటే, మొదటిది యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షం కావడానికి. హల్లెలూయా. ఎందుకు మనకు శ్రమ? యేసు క్రీస్తు యొక్క జీవం మన శరీరమందు ప్రత్యక్షం కావడానికి, జీవించి ఉన్నామనేటటువంటి వాస్తవాన్ని మనం గ్రహించుకోవడానికి. రెండవది, మీరు ఎందుకు ఈ ట్రిబులేషన్స్ అంటే హోప్ అందించుకోవడానికి, ఆ పునరుత్థాన బలాన్ని అనుభవించడానికి దేవుడు ఇదిగో పౌలును శ్రమల కూడా నడిపిస్తున్నాడు. మూడవది, ఈ శ్రమల వలన లోకము దీవించబడుతుంది. ఎవరికి శ్రమ వల్ల మేలు? క్రైస్తవుని శ్రమ, లోకానికి క్రైస్తవుని శ్రమ మేలు. అందుకే టెర్టులియన్ అనేటువంటి పండితుడు ఏమన్నాడంటే, హతసాక్షుల రక్తము సంఘానికి విత్తనం అంటాం. అంటే మన పూర్వీకులు వారు హతసాక్షులుగా మార్చబడడం ద్వారా ఏదైనా మనము వారి ఫలాలుగా మార్చబడ్డాము. ఏదైనా మన శ్రమ లోకానికి దీవెనగా దేవుడు మారుస్తూ ఉన్నాడని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇది మత్తయి మార్క్స్ వార్త 4:26-29 వచనాలు 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే, ఆ విత్తనము భూమిలో వేయబడుతుంది. రెండవది, తెలియని రీతిగా ఆ విత్తనము మొలుస్తుంది. మూడవది, ఇదిగో పంట పండినప్పుడు దాన్ని కోయివాడు దాన్ని కోసుకొని సమకూర్చుకుంటాడు. ఈ 3 ఇదినము సంఘం చేయాలి. మంటి ఘటనలో దేవుని మహేశ్వర్యం చేత నింపబడినటువంటి మనము ఈ 3 చేయాలి. ఒకటి, ప్రీచ్, భూమిలో విత్తనాలు మనం వేయాలి. రెండవది, తెలియని రీతిగా ఇదిగో దేవుడు దాన్ని మొలిపిస్తాడు. ఇన్వైట్ యువర్ పీపుల్, ఇదిగో చీకట్లో ఉన్న వారికి వెలుగునంతకు నువ్వు వాళ్ళని పిలవాల. మూడవది, విట్నెస్, నీవు నీ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఇదిగో దేవుని మహదైశ్వర్యము నీలో నుంచి ఆ వెలుగు లోకాల్లోనికి ప్రవేశించి అక్కడ ఒక నూతనమైనటువంటి కోత దేవుడు తన కొరకు కోసి ఒక నూతన రాజ్యాన్ని ఇదిగో లోనికి వారిని ఆహ్వానిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వారు, ఈ దినం ఈ మంటి గడ్డాలే, కానీ లోపల దేవుని మహదైశ్వర్యం, దేవుని ఆత్మ, దేవుని పునరుత్థాన జీవము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు మనలో మనం సంతరించుకొని ఉన్నాం. కాబట్టి వాటిని మనం ఎట్లా బయటకు తెచ్చుకోవాలంటే పగలగొట్టబడడం ద్వారా అవి బయటకు వస్తాయి. అది శ్రమలు, దేవుని కొరకైన ప్రయాసము, ఇదిగో దేవుని చిత్తము జరిగించడానికి పడేటటువంటి ప్రతి ఆయాసము మనలను మహిమలో, మనలను వెలుగులో, దేవుని సత్యములో నడిపిస్తూ ఉంటుంది. తల మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, ఇదిగో మంటి ఘటములలో
నీవు మాకు ఇచ్చిన మహదైశ్వర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మంటి గడ్డములో నీవు మాకు ఇచ్చినటువంటి న్యాయముగా నడుచుకునేటటువంటి స్థితిని మాకు కలుగుతుంది. కనికరమును ప్రేమించే మనసును మాకు వచ్చింది. దీని మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటకు సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఈ మంటి ఘట్టంలో నీ జీవం ప్రత్యక్షమగుటకు మమ్మలను దేవా పగలగొత్తుని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా మంటి ఘట్టంలో నీ మహదైశ్వర్యము ప్రబలపరచబడ్డానికి ఇదిగో నీ పునరుత్థాన శక్తి మాకు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. అయ్యా, మా మంటి ఘటం పగలబడినప్పుడు లోకమునకు దీవెనగా మార్చబడుతుంది. మమ్మల్ని దీవెనగా నిలబెట్టండి ప్రభా. మేము దీవెనకరమైనటువంటి స్థితిని అనుభవించుటకు మా ద్వారా అనేకులు దీవించబడే స్థితిని దయచేయండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభా, అణిచివేయబడుతున్నటువంటి ప్రజల పక్షాన నీతి, న్యాయమును, దీనత్వాన్ని కలిగి వారిని బలపరుచుటకు ఆయత్తపరిచింది. ఐక్యతను కాపాడడానికి, ఇదిగో శ్రమను, ఇబ్బందులను ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ పునరుత్థాన శక్తి చేత, నీ మహిమ చేత అయ్యా ఇదిగో మేలు కలుగుటకు మమ్మలను దీవెనకరంగా నిలబెట్టుమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే అర్పిస్తుంది. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన